హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ను స్వామి దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 7న బొంబాయిలో స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి భారత సమాజాన్ని వేదాల ఆధారంగా పునర్నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగారు. వితంతువులకు సహాయం చేయడం, శుద్ధి ఉద్యమం చేపట్టడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సహాయం చేయడం, హిందూ ధర్మాన్ని బలపరచడం వంటి ముఖ్య కార్యకలాపాలను ఆర్య సమాజ్ చేపట్టింది. డిఏవి పాఠశాలలు, డిఏవి స్కూల్స్ ఆర్య సమాజ్తో అనుబంధం కలిగి ఉన్నాయి. స్వామి దయానంద సరస్వతి పురాణాల ప్రామాణికతను అనుమానించారు. వేదాలే హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారం అని ఆయన నమ్మారు. వేదాలకు తిరిగి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అనేది ఆయన ప్రసిద్ధ నినాదం. హైదరాబాద్లో ఆర్య సమాజ్. హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజ్ శాఖను 1890లో బీద్ జిల్లా ధరూర్లో స్థాపించారు. 1892లో రెసిడెన్సీ బజార్ సుల్తాన్ బజార్లో ఆర్య సమాజ్ మందిరం ప్రారంభమైంది. హైదరాబాద్ ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడు కమల ప్రసాద్ జీ మిశ్రా. ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకాలను అనుసరిస్తుంది. సత్యార్థ ప్రకాశికను 1921లో తెలుగు భాషలోకి అనువదించారు. ఈ పుస్తకంలో అధిక భాగాన్ని ఆదిపూడి సోమనాథరావు అనువదించగా, మిగిలిన భాగాన్ని రాజా రత్నమాచారి అనువదించారు. స్వామి దయానంద సరస్వతి ప్రియ శిష్యుడు స్వామి నిత్యానంద సరస్వతి తన శక్తివంతమైన ఉపన్యాసాలతో హైదరాబాద్లో ఆర్య సమాజ్ను బలపరచారు. 1895లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రంలోని శాలిబండ మరియు చాదర్ ఘాట్లలో గణేష్ ఉత్సవం జరుపబడింది. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలకు మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడానికి ఆర్య సమాజ్ శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 1908లోని ముసీ వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆర్య సమాజ్ వారికి ఆహారం అందించి ఆశ్రయం కల్పించింది. ఆర్య సమాజ్ మరియు హైదరాబాద్ రాజకీయాలు. ఆర్య సమాజ్ ఒక ధార్మిక, సామాజిక సంస్కరణ సంస్థ అయినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆర్య సమాజ్ మరియు హిందూ మహాసభ ప్రభావం 1938లో హైదరాబాద్ రాష్ట్రంలోని ధూల్పేట్లో మత గొడవలకు దారితీసింది. ఇది మత సంబంధ కార్యకలాపాల ద్వారా హిందువులను నిజాం వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, ఆర్య సమాజ్ మరియు హిందూ మహాసభ నిజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ మరియు మహాత్మా గాంధీ ఈ కార్యకలాపాలకు మద్దతు చూపలేదు. 1947 డిసెంబర్ 4న క్రాంతికారి దళం క్రాంతికార్ దళ్ సభ్యుడు నారాయణరావు పవార్, ఆర్య సమాజ్ మిలిటెంట్ విభాగం సభ్యుడిగా కింగ్ కోటి సమీపంలో హెచ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను హత్య చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆర్య సమాజ్ విద్య, సాంస్కృతిక పునరుద్ధరణ మరియు ధార్మిక సంస్కరణలపై దృష్టి సారించడం ద్వారా హైదరాబాద్లో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఇది వేద సాంస్కృతికం, హిందూ ఐక్యత మరియు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రముఖ సంస్థగా నిలిచింది.